నాట్ ఓన్లీ ఉండి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు అదే మాట. పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ ఆశయంగా కనిపిస్తుంది. జనసేన నాయకులు కూడా అదే భీష్మించి అదే పట్టుదలతో ఉన్నారు. మీరు కూడా ప్రచారం చేశారు, రెండు మూడు సార్లు ప్రచారం చేశారు. ఈ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారానికి అక్కడ వెళ్తూ ఉన్నారు. అక్కడ హైపరాది ప్రచారం చేస్తున్నారు. అక్కడ చాలా మంది, పృథ్వీరాజ్ గారు అక్కడ చాలా మంది ఫోకస్ చేశారు. కూర్చున్న ముసలి నక్కల మాటలు కన్నా మా దగ్గరకు వచ్చి జనాల్లో నేను అదే చెప్తున్నా ఒకసారి నా మాట వినండి, నా మాట వినబడేలా చేయండి పృథ్వీరాజ్ గారికి. పీసీఆర్ గారు అధ్యక్షుడు ఒకసారి పృథ్వీరాజ్ గారు నా మాట వినండి, పృథ్వీరాజ్ గారు నా మాట వినండి ఒకసారి. అడ్డా కాబట్టి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ మొత్తం జనసేన అభ్యర్థులకు వెళ్తుంది, జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అంతా తెలుగుదేశం అభ్యర్థులకు వెళ్తుంది. సో మాకు 136 స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా మేము గెలుచుకుంటాం. రైట్ అండి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మేము ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం. నేను లోకల్, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్, ఆయన గెలిస్తే పిఠాపురంలో ఉండడు, సినిమా షూటింగ్లు మాత్రమే చేస్తాడు అని చెప్పి వంగా గీత గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గీత లేవనెత్తిన ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి? నాన్ లోకల్ మరి వైఎస్ విజయం గారు లోకల్ అండి, విశాఖపట్నం ఎంపీగా నిలబడింది. అంతకుముందు 2014లో ఓడిపోయారు కదా, విశాఖపట్నంలో అక్షరాభ్యాసం చేసిందే నాన్ లోకల్ అంటాకి. ఇది ఏంటంటే సీఎం రమేష్ గారు ఇప్పుడు వచ్చి అనకాపల్లి ఎంపీగా నిలబడుతున్నారు. కడప నుంచి వచ్చాడు, ఆయన కమలం గుర్తు మీద నిలబడుతున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ జనం. ఈస్ నాట్ ఏ ఇష్యూ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్. ఏదంటే ఏదో అంటారు చూసారా మంగళవారం అని, అలాగా ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. సినిమా యాక్టర్ మొట్టమొదటిసారిగా నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాం, వంగా గీత. నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది తెలుగుదేశం. తర్వాత మా అన్నయ్య మెగాస్టార్ గారు రాజకీయ భిక్ష పెట్టారు నీకు ముద్ద పడేశారు ఎమ్మెల్యేగా. గీత గారు ఎప్పుడు గీత దాటలా, మత్స్యకారులు గానీ బడుగు బలహీన వర్గాలు గానీ ఒకటే మాట అంటున్నారు. ఏంటంటే ఈసారి మటుకు ఆమె ఇంట్లో కూర్చోవటమే. ఎంపీగా అయ్యా కూడా అరబిందో ఫార్మ్ నుంచి వచ్చినటువంటి కాలుష్యాన్ని నియంత్రించలేకపోయింది. అదంతా వచ్చి సీలో కలవటం వల్ల అక్కడ ఉన్నటువంటి రొయ్యలు గాని, చేపలు గాని, అలాగే తాబేళ్లు గాని అవన్నీ ప్రాణాలతో ఉండట్లేదు. కొన్ని చేపలు మేము తినటం వల్ల మాకు కిడ్నీ వ్యాధులు బాధపడుతున్నాం. నెట్లు ఇస్తా ఉన్నారు, ఐస్ ఇస్తా ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్ అన్నారు. ఆఖరికి ఐస్ బాక్సులు కూడా లేవు. మమ్మల్ని ఆదుకునేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కాబట్టి వారి కూటమికి మద్దతు ఇస్తాం, జనసేన అభ్యర్థులను అద్భుతంగా గెలిపిస్తామని చెప్పడం జరిగిందండి. రైట్ అండి. ఈ రిజల్ట్ వచ్చే రోజు మీరు ఏదో అన్నారు కదా ఇంతకు ముందు ట్యూస్డే అని, రిజల్ట్ వచ్చే రోజు June 4th కూడా ట్యూస్డేనే.